కూటమి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తొక్కేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నారా లోకేష్, చంద్రబాబుకు అధికారం అనే అహంకారం తలకెక్కిందన్నారు. పీపీపీ విధానంతోనే కూటమి పతనం మొదలైందన్నారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ జాతీయ సమితి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న లోకేష్ బాబు గారు ఈ మధ్యన మాట్లాడుతూ జర్నలిస్టు సోదరులు అడిగినటువంటి ఒక ప్రశ్నకు 99 పైసలకే ఎకరం భూమి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అంత సమంజసంగా లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందంటే 99 పైసలేంటి, అవసరమైతే ఫ్రీగానే ఇస్తాం, ఇంకా ఇస్తామని చెప్పేసి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆయన ప్రకటించారు. ఓకే, కాదనడానికి ఏమి లేదు, అధికారం మీ చేతుల్లో కట్టబెట్టారు కాబట్టి మా ఇష్టారాజ్యంగా మేము చేస్తామని మీరంటే రేపొద్దున 2029లో ప్రజలు ఇంకా తొక్కుతామని చెప్పి ప్రజలు కూడా భావించేటువంటి స్థితి వస్తుంది. అధికారం, అహంకారం రెండు తలకెక్కితే ఖచ్చితంగా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి.